ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ బహుజన రాజ్య స్థాపన కోసం గత కొంతకాలంగా ఎన్నో కసరత్తులు చేస్తున్నారు. అందులో భాగంగానే 14 మార్చి 2025న ఒక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో వివిధ ఏరియాల నుంచి కార్యకర్తలు బహుజనులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమంలో చర్చించారు. దీనిలో భాగంగానే ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి బహుజనుల కోసం. ఆ పార్టీలలో భాగమై వారి తప్పులను ఎత్తిపడుతూ ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని కొంతమంది చెప్పగా, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తీసుకొని రాజ్యాధికారమే ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని మతవాదులతో చెయ్యి కలిపినందుకే ఈరోజు బీఎస్పీ ఆడమాలు లేకుండా పోయింది. దానికోసమే ఒక రాజకీయ పార్టీ నిర్మాణం జరగాలంటే ఒక స్టాండర్డ్ అయిన ఆలోచన విధానం ఉండాలి. శత్రువు ఎవరో గుర్తించకుండా మనం ఎవరి మీద ఫైట్ చేయగలం అని మరికొంతమంది తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వ్యక్తిగత స్వార్థం కోసం 100 మందిని గుంపు చేసినంత మాత్రం అది గుంపు రాజకీయమే అవుతుంది కానీ సామాజిక మార్పు ఎప్పటికీ కాదు. ఆ మార్పు 100 ఏళ్లకెళ్ళి జరుగుతూనే ఉంది. కానీ మళ్ళా ఈరోజు మళ్ళీ ఆ 100 సంవత్సరాల ముందు ఎత్తిన పదమే మళ్ళా ఎత్తవలసి వచ్చింది అని కొంతమంది వాపోయారు. 4% ఉన్న వాళ్ళు ఏలుతున్నారన్నా, పాలించుతున్నారన్నా, 85% ఉండి ఏమి లాభమన్న ఎందుకు ఆలోచించరన్నా. 4% ఉన్న వాళ్ళు ఏలుతున్నారన్నా, పాలించుతున్నారన్నా, 85% ఉండి ఏమి లాభమన్న ఎందుకు ఆలోచించరన్నా. ఏ ఊరుకెళ్ళినా రెడ్డి వేమ కమ్మ కాపునాలు గంటే 4 ఇండ్లు కూడా ఉండయన్నా. ఏ పల్లెకెళ్ళినా ఎక్కువ జనాభా మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలరన్నా. అధిక శాతం ఉన్న మనం అణిగి ఉండుడేంది, ఎక్కువ వాళ్ళమంటూ వాళ్ళు ఎగిరెగిరి దూకుడేంది. ఏకమై ముందుకెళ్తే ఎదురేదిరన్న మనకు బెదురేదిరన్న. ఎక్కువ అనేటోళ్ళే తక్కువగా లేరా, తలదించి బతకలేరా. 4% ఉన్న వాళ్ళు ఏలుతున్నారన్నా, పాలించుతున్నారన్నా, 85% ఉండి ఏమి లాభమన్న ఎందుకు ఆలోచించరన్నా. అనగారినోళ్ళంటూ అవహేళన చేసుడేంది, బడుగు బలహీనులంటే చూసుకుంటూ ఉండుడేంది. బద్మాషిగాళ్ళ కింద బానిసై బతుకుడేంది, బహుజనులమంతా కలిసి ఒక్కటైతే తప్పేంది. బద్మాషిగాళ్ళ కింద బానిసై బతుకుడేంది, బహుజనులమంతా కలిసి ఒక్కటైతే తప్పేంది. అగ్రవనం ఎత్తులను చిత్తులను చేసి మనం అన్నదమ్ములోన వాట పంచుకుంటే ముప్పేంది. ఆలోచన చెయ్యకుంటే బతుకులేదురన్న, బతుకు చిక్కిపోవురన్న. తరాల బానిస సంఖ్యలు తెచ్చరన్న, బరిగీసి నిలువరన్న. ఆయన లెఫ్టిస్ట్ ఉద్యమాలు కాదు, కాన్షిరామ్తో పాటు తిరిగి ఇక్కడ బహుజన ఉద్యమం కోసం, బహుజన రాజ్యాంగం కోసం పనిచేస్తున్న ఈ వేదికలో కూర్చున్న ప్రతి వాళ్ళు కూడా అదే అంకిత భావంతో ఉన్న వాళ్ళమే. అట్లాగే సభలో ఉన్న వాళ్ళు కూడా మీరంతా కూడా అదే అంకిత భావంతో ఉన్నారు. తలుపు బెలుకు రాళ్ళు తట్టెడైనవి, నాణ్యమైనవి 4 అయినవి చాలు. సో కొంతమంది పనికిమాలిన వాళ్ళు ఉంటారు, పైసలు ఇస్తే వచ్చేవాళ్ళు, వీరు బియ్యాన్ని పుట్టాల కోసం వచ్చేవాళ్ళు. వాళ్ళు మనకు అక్కర్లే. వాళ్ళు రియలైజ్ అయ్యి ఈ ఉద్యమంలో మేము కూడా భాగస్వామ్యం అవుతాము, లేకపోతే మేము వెనుకబడిపోతామని వాళ్ళు తెలుసుకొని వచ్చిన రోజే వాళ్ళకి వెళ్తాం. కనుక మిత్రులారా, ఇవాళ కాల్షియం తర్వాత ఇప్పటి వరకు జరిగిన పరిస్థితుల్లో మనము మాయలో కొట్టుకోబోతున్నాం. తెలంగాణ అనే దాంట్లో తెలంగాణ వస్తే మా పరిస్థితి ఏంటని అడగలే. ముందు వచ్చిన పార్టీ తెలంగాణ సాధన సమితి ఆర్యనరేంద్ర పార్టీని టీఆర్ఎస్ వదిలి చేసింది. ముందు వచ్చిన చోట్ల కంటే ఎన్నుకొచ్చిన కొమ్ములే వాళ్ళు. అగ్ర కులాలే అయితేనే సమర్థమైన నాయకత్వం ఉంటుంది, డబ్బులు ఖర్చు పెడతారు. కనుక వాళ్ళు తప్ప మనం నాయకత్వం చేయలేనటువంటి భ్రమంలో బతుకుతున్నాము. అందుకే కవితమ్మ కూడా బీసీ ఉద్యమని టేకప్ చేసింది. దాంట్లో మనం చెప్పండి కొడతాం. ఎందుకంటే కవిత నాయకత్వం వర్దిల్లాలి,
దేనికోసం బీసీ ఉద్యమం చేసింది. వాళ్ళు అయ్యా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న రోజు బాబు ఈ అసెంబ్లీ కాడ పుల్ల విగ్రహం పెట్టిన ఒక్కరిని కూడా అడగలేదు. అప్పుడే ఉద్యమం చేస్తుంటే నిజంగా మన నిజాయితీ ఉందని అనుకున్నవారు. రేవంత్ రెడ్డి విషయానికి ఎందుకు అడుగుతున్నావు? అసలు బీసీల రిజర్వేషన్ 34%, 22% కుదించినవారు మీ నాయన కదా దుర్మార్గం. అంటే బీసీలు ఎంత అచేతన వ్యవస్థలో ఉన్నారంటే బీసీ ఉద్యమాన్ని కూడా ఆధిపత్య కులాల వల్ల నాయకత్వం వహించాలనేటువంటి దుస్థితిలో ఉన్నాము మనము. కనుక మిత్రులారా ఇకనైనా మేలుకుందాం, మనలో మనమే ఏలుకుందాం. సింపుల్గా ఓటు చైతన్యం ద్వారా మనకు రాజ్యాంగం వస్తుంది. కేవలం ఓట్లు వేయించుకునే అధికారంలోకి వస్తుంది. 40 ఏళ్ళు బెంగాల్లో వెళ్ళినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఓట్లు వేయించుకునే అధికారంలోకి వచ్చింది. త్రిపుర, మణిపూర్ అక్కడ కూడా ఓట్లు వేయించుకొని వచ్చింది. ఢిల్లీలో ఆప్ పార్టీ కూడా ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చింది. అంతేందుకు దాదాపు 2 దశాబ్దాల పాటు మనతో ఉద్యమాలు పంచుకొని తెలంగాణ వేదికలు పంచుకున్నటువంటి టీఆర్ఎస్ కూడా ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చినాయి. మనం సోది పెడతాం, ఇంట్లో వాడు అట్లా అని సోది పెడతాం. ఈ సోది ఆపి సోది తెచ్చుకొని మనమే పార్టీలు పెట్టుకొని, ఎందుకంటే అవన్నీ కిరాయి కుప్పను. ఏమి కాంగ్రెస్ రెడ్ల పార్టీ అక్కడ ఢిల్లీ పోతే మళ్ళీ బాబురావుల పార్టీ, బీజేపీ బాబురావుల పార్టీ, రెడ్డిల పార్టీ, టీఆర్ఎస్ వెల్మదరుల పార్టీ, రెడ్డిల పార్టీ. ఈ విధంగా చూసినట్టే అన్ని పార్టీలు వాళ్ళ నాయకత్వంలో ఉంటాయి. వాళ్ళ నాయకత్వంలో మనకి న్యాయం జరుగుతుంది ఎట్లా కోరుకుంటాం? సో వాళ్ళకు ఓట్ చేసి మనం ఇది చేయి అది ఏమని అనుకుంటున్నాము. అది కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి 2 అవకాశం, ఒకటి పార్టీ పెట్టుకునే అవకాశం, రెండోది ఓట్లు వేసేటువంటి అవకాశం. ఓట్లు అత్యంత సహజమని అంబానికైనా అదానికైనా అడక తినవారికైనా ఉండవు. ప్రధానమంత్రికైనా రాష్ట్రపతికైనా మన ఊళ్ళో సర్పంచ్కైనా అదే ఉంటుంది. అయితే గుర్తులారా, పార్టీ ఓటు అనేది ఆడవాళ్ళకు మగవాళ్ళకు కూడా సమానమైన ఓటు. అటు ఇటు కానీ కొంచెం ఉంటే కూడా వాళ్ళకు కూడా సమానమైన ఓటు. ఇంత గొప్ప సమానమైంది మిగతా ప్రాథమిక హక్కులలో లేదు. విద్యా హక్కు కూడా ప్రాథమిక హక్కే, కానీ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి, సర్కార్ బళ్ళు కూడా ఉన్నాయి, ప్రైవేట్ బళ్ళు కూడా ఉన్నాయి. విద్యలో తేడా ఉంది. అంటే మిగతా ప్రాథమిక హక్కుల్లో కూడా తేడా ఉన్నది. కానీ ఈ అత్యంత సమానమైన ఓటును, ఆ ఓటు మీద తెలియక మన ప్రజలు ఇవాళ అమ్ముకుంటున్నారు, ఓట్లు అమ్ముకుంటున్నారు, ప్రజల్లో మార్పు రావాలి అని ప్రతి ఒక్కరు మాట్లాడతారు. మా ప్రజలు ఓట్లు అమ్ముకుంటున్నారు, కూర్చుకుంటారు కాసేపు. కానీ మీరు రాజకీయ పార్టీలు అభ్యర్థులకు టికెట్ ఇచ్చి పైసలు తీసుకోవట్లేదా? టికెట్లు అమ్ముకుంటున్నారా లేదా? 100 కోట్లు ఇచ్చిన టికెట్ ఇస్తున్నాం. మీ దగ్గర టికెట్ కొనుక్కొని అప్పుడు మా ప్రజల దగ్గరకు వచ్చి వాడు ఓటు అడుగుతున్నాడు. కనుక ఏ రాజకీయ పార్టీ టికెట్లు అమ్ముకోకుండా ఉన్నాయో చెప్పండి. భారత రాజ్యాంగానికి కోరలు ఉంటే ముందు ఆ పార్టీలను డిస్మిస్ చేశారు. ఆ తర్వాత ప్రజలు ఎవరు ఓట్లు అమ్ముకున్నా కూడా అది రాజ్యాంగ హేతుకం, రాజ్యాంగానికి వ్యతిరేకం. కనుక రాజ్యాంగం ప్రకారము ఓటు మన ప్రజలకు తెలియజేసి, ఓటు చైతన్యం తెలియజేసి బహుళ నాయకత్వాన్ని డెవలప్ చేయాలి. అప్పుడే ఆసక్తికరమైన ప్రజాస్వామ్యంగా వర్ధిల్లుతుంది. కనుక ఈ విషయాల్ని సరే 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతుంటే మొదలు పెడతాం. మనకు భారతదేశంలో కాన్స్టిట్యూషన్ నాయకత్వంలో ఎన్నుకున్న బహుజన సమాజ్ పార్టీ అప్పుడు బాగా పనిచేసింది. కానీ ఆ తర్వాత అనంతర కాలంలో బీజేపీ ఎప్పుడైతే సోషల్ చేసిందో అది బీజేపీ ధృతరాష్ట్ర కవులు ధృతరాష్ట్ర కవులు అంటే భీములో వచ్చి వాళ్ళు కూడా కవులు చేసుకుంటే భస్మైపోతుంది, బూడిదైపోతుంది.
అట్లాంటి గొప్ప పౌరు ధృతరాష్ట్రుడికి ఉంది. ఎందుకంటే గుడ్డివాడు కనుక శత్రువుని ఎదిరించలేదు కనుక ఆ అవకాశం ఉంది. అట్లాగే ఇవాళ బ్రాహ్మణిజం పులుచుకొని ఏర్పడిన బీజేపీ ఒకనాటి జనసంఘ దానికి ఏంటంటే బహుజనులను బహుజనవాదాన్ని అంతం చేసేటువంటి శక్తి ఉన్నది. ఇది గ్రహించకపోతే బహుజనవాదం మనకు లేనట్టే లెక్క.